హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాహుల్ గాంధీ భద్రతకు సంబంధించి సిఆర్పిఎఫ్ సంచలన లేఖ రాసింది. కేంద్రానికి అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ లేఖను అందించింది. అందులో రాహుల్ గాంధీ భద్రతకు సంబంధించి చాలా కీలకమైన అంశాలను బయటపెట్టింది. అదేమిటంటే సిఆర్పిఎఫ్ చీఫ్ సునీల్ జూన్ రాసిన ఈ లేఖలో చాలా కీలకమైన అంశాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ చాలాసార్లు భద్రతను ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఆయన అసలు వీవీఐపీ ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఆయన ఈ భద్రతను అంతా పక్కన పెట్టి విదేశీ టూర్లకు లేదంటే చాలా రహస్య ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. తమకు అసలు కనీస సమాచారం సైతం అందించడం లేదు. ఈ విధంగా కనుక జరిగితే ఆయన్ను భద్రతకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది అని సునీల్ జూన్ ఆ లేఖలో తెలిపారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఆయనకున్న జెడ్ ప్లస్ ఏఎస్ఎల్ ప్రొటెక్షన్ను సైతం తప్పించుకుని ఎందుకు ఇటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారు, దీనివల్ల రాహుల్ గాంధీకి వచ్చే ప్రయోజనం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ మనందరికీ తెలుసు చాలాసార్లు వీవీఐపీ ప్రొటెక్షన్ను తప్పించుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆయన దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్నందువలన, అంటే ప్రతిపక్ష నేత అంటే ప్రధాని తర్వాత ప్రధాని అంతటి వ్యక్తి, షాడో పీఎంగా కూడా ఆయన్ని అభివర్ణిస్తూ ఉంటారు. సో అటువంటి చరిష్మా ఉన్న నేత ఈ విధంగా వీవీఐపీ ప్రొటెక్షన్ను తప్పించుకుని తిరగడం చాలా వరకు తప్పు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ కాకుండా ఏఎస్ఎల్ ప్రొటెక్షన్ సైతం ఉంది. చాలా ప్రమాదకరమైన భద్రతా ముప్పు ఉంటే తప్ప జెడ్ ప్లస్ ఏఎస్ఎల్ ప్రొటెక్షన్ ఇవ్వరు. అటువంటిది రాహుల్ గాంధీకి ఉంది కాబట్టి ఆయన భద్రతా పరంగా చాలా ముప్పు ఉంది అని కేంద్రం భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ ఈ ప్రొటెక్షన్ను సైతం తప్పించుకుని తిరుగుతున్నట్టు సమాచారం ఉంది. సిఆర్పిఎఫ్ రాసిన ఈ లేఖలో చాలాసార్లు భద్రతను ఉల్లంఘించారు అని కొన్ని ఇన్సిడెంట్స్ను చూపించింది. అవేమిటంటే, ఇటలీ పర్యటనకు వెళ్ళినప్పుడు గతేడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 9 వరకు రాహుల్ గాంధీ వీవీఐపీ ప్రొటెక్షన్ను తీసుకోలేదు అని తెలిపింది. అంతేకాకుండా వియత్నాం పర్యటన మార్చి 12 నుంచి 17 వరకు, దుబాయ్ పర్యటన ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, ఖతార్ పర్యటన జూన్ 11 నుంచి 18 వరకు, లండన్ పర్యటన జూన్ 25 నుంచి జూలై 6 వరకు, మలేషియా పర్యటన రీసెంట్గా సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు. ఈ తేదీల్లో అసలు రాహుల్ గాంధీ వీవీఐపీ ప్రొటెక్షన్నే తీసుకోలేదు. ఇదే కాకుండా గతంలో 113 సార్లు రాహుల్ గాంధీ ఇటువంటి ప్రొటెక్షన్ను ఉల్లంఘించారు. ఇది చాలా ప్రమాదకరం, ఇది ఆయన భద్రతకు చాలా ముప్పు పరిణమిల్లుతుంది అని సిఆర్పిఎఫ్ తన లేఖలో తెలిపింది. రాహుల్ గాంధీ మన దేశానికి ప్రతిపక్ష నేత కాబట్టి ఆయనకి ఏదైనా భద్రతాపరమైన ముప్పు ఏర్పడితే, ఆయనపై చిన్న అటాక్ కనుక జరిగితే మన దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేదంటే ఇండి కూటమి నేతలు కానీ దేశవ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు, కొన్ని చోట్ల అల్లర్లు జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల మన దేశ భద్రతకు పెనుముప్పు వాటిల్లుతుంది కాబట్టి ఆయన ఇటువంటి వీవీఐపీ ప్రొటెక్షన్ను తప్పించుకుని తిరగడం అస్సలు సమంజసం కాదు. ఆయన ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనే విధంగా సిఆర్పిఎఫ్ ఈ లేఖ రాసింది. అయితే రాహుల్ గాంధీ ఎందుకు ఇటువంటి ప్రొటెక్షన్ను తప్పించుకుని తిరుగుతున్నారు అనే విషయానికి వస్తే, నిజానికి ఆయనకు డీప్ స్టేట్ ప్రతినిధులతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా ఆయా సంస్థల ప్రతినిధులతో కలుస్తూ ఉంటారు. దీనివల్ల ఆయన తనకు సంబంధించిన సమాచారాన్ని ఇండియన్ గవర్నమెంట్కి చెప్పరు, వాటిని అన్నిటినీ రహస్యంగా జరుపుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వీవీఐపీ ప్రొటెక్షన్ను కూడా ఆయన పక్కన పెట్టి వెళ్తూ ఉంటారు అని బీజేపీ ఆరోపిస్తుంది. గతంలో చాలా వరకు డీప్ స్టేట్కు సంబంధించిన వ్యక్తులతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఫోటోలను సైతం బీజేపీ విడుదల చేసింది. ఏకంగా చైనా రాయబారితో పార్టీలో పాల్గొన్న ఫోటోలు సైతం గతంలో బయటకు వచ్చాయి. ఇటువంటి వాటన్నిటినీ చూసుకుంటే ఆయన ఖచ్చితంగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఇటువంటి రహస్య సమావేశాలను ఏర్పరుస్తూ ఉంటారు. ఇందులో డీప్ స్టేట్ తీసుకువచ్చిన కాన్స్పిరసీ, మన ఇండియాకు వ్యతిరేకంగా జరిపే కుట్రలు, ఇటువంటి వాటన్నిటినీ రాహుల్ గాంధీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీనివల్లే వీటన్నిటినీ రహస్యంగా జరపాలి కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్కు ఈ విధంగా సమాచారం అందించకుండా రహస్య పర్యటనలకు వెళ్తూ ఉంటారు అని బీజేపీ ఆరోపిస్తుంది. ఒకవేళ ఆయన కనుక ఇటువంటి పర్యటనలకు వీవీఐపీ ప్రొటెక్షన్ను కనుక తీసుకుని వెళ్తే ఖచ్చితంగా తాను ఏ టైంలో ఎక్కడ సమావేశం అవుతాను, ఏ టైంలో ఏ ప్రదేశంలో పర్యటిస్తాను అనే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ
ఇండియన్ గవర్నమెంట్కు అందించాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా అది ప్రజలకు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ బయటికి ప్రకటించదు, కానీ ఎవరైనా ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇప్పటి వరకు రాహుల్ గాంధీకి డీప్ స్టేట్కు మధ్య ఉన్న సత్సంబంధాలన్నీ రహస్యంగా ఉన్న సత్సంబంధాలు కాస్త బట్టబయలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఈ విధంగా చేస్తున్నారు అని చాలా వరకు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అనే విషయానికి వస్తే, మనందరికీ తెలుసు మన ఇండియాలోనే వీవీఐపీ ప్రొటెక్షన్ చాలా బాగా ఉంటుంది. అసలు ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటారు. కానీ విదేశాల్లో అంత గట్టి ప్రొటెక్షన్ ఉండదు. దుబాయ్ కానీ లేదంటే ఖతార్ ఇటువంటి దేశాల్లో అస్సలు ప్రొటెక్షన్ ఉండదు. మరీ ముఖ్యంగా రీసెంట్గా రాహుల్ గాంధీ పర్యటనకు వెళ్ళిన మలేషియాలో అసలు ఈ వీవీఐపీ ప్రొటెక్షన్ అనేది ఉండదు. అక్కడ వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ సైతం మలేషియాలోనే నివాసం ఉంటున్నాడు. ఆయనపై మన ఇండియాలో ఎన్నో ఉగ్రవాద కేసులు ఆయనపై మోపబడి ఉన్నాయి. అంతేకాకుండా ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్లో కూడా జకీర్ నాయక్పై ఉగ్రవాదానికి సంబంధించి పలు కేసులు నమోదై ఉన్నాయి. అటువంటి వివాదాస్పద నాయకుడైన జకీర్ నాయక్ సైతం మలేషియాలోనే నివాసం ఉంటూ ఉన్నాడు. సో ఇటువంటి వివాదాస్పదమైన నాయకులు నివాసం ఉంటున్న మలేషియాలో రాహుల్ గాంధీ వీవీఐపీ ప్రొటెక్షన్ను తీసుకోకుండా ఒక్కడే వెళ్ళి రావడం చాలా ప్రమాదకరం. ఎవరైనా ఎప్పుడైనా అటాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఇటువంటివి చేసే ముందు ఒక్కసారి రాహుల్ గాంధీ దేశ ప్రయోజనాలను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తనకేమైనా జరిగితే దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొనేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా రాహుల్ గాంధీ ఎప్పుడైనా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మన దేశంలోనే రహస్య పర్యటనలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వీవీఐపీ ప్రొటెక్షన్ను తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది మన దేశ ప్రయోజనాలకు కూడా మేలు చేకూరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.